ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు, అతడు సుఖమనునది నెరుగక ఎవని నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇదియూ వ్యర్థమైనదే, బహుచింత కలిగించును. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఎట్ హిస్ ఐస్ వర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ వెల్త్, ఫర్ whom am I toiling, he asked, and why am I depriving myself of enjoyment? This too is meaningless, a measurable business. Ecclesiastes chapter 4 verse 8. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేకుండా ఆయన సన్నిధితో నడవకుండా ఉండడం, ఆస్తులు సంపాదించడం, పేరు ఘనత తెచ్చుకోవడం అనేది వ్యర్థమైనది. కొంతమంది ఉంటారు, వారు ఎంత సంపాదించినా సరే తృప్తి పొందరు, గొడ్డు చాకిరి చేస్తుంటారు, కానీ అసలు ఆ చాకిరి ఎందుకు చేస్తున్నారో వారికి అర్థం కాదు. వారి గమ్యం ఏంటో, ఏం చేయాలని, ఏం సాధించాలని అనుకుంటున్నారో ఒక స్పష్టత ఉండదు. కష్టపడుతున్నాం, వస్తున్నాయి, ప్రయాసపడుతున్నాం, పొందుకుంటున్నాం, మేము ఎవరి సొమ్ము తినడం లేదు కదా, నావి నావే అనే ఆలోచన వారిలో మొదలవుతూ ఉంటుంది. ఇలాంటి ఆలోచన కలిగి నడుస్తున్న వారి యొక్క కష్టము వ్యర్థము అని భక్తుడైన సొలొమోను చెబుతున్నాడు. ఈ ప్రసంగి గ్రంథం రాసిన సొలొమోనుకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. అయితే సొలొమోను ఒక మాట చెబుతున్నాడు. ఈ రోజున ఈ లోకాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నాడు. అతను ఒక మనుష్యుని పైన దృష్టి నిలిపి పరీక్షించాడు. ఎవరండి అతను అంటే, ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి. అతనికి ఫ్రెండ్ లేడు, సహోదరుడు లేడు, కుమారుడు లేడు. అంటే ఏ బంధము కానీ బంధుత్వం కానీ అతనికి లేదు. ఉన్నా బహుశా వదులుకొని ఉండొచ్చు. అలాంటి వ్యక్తిని సొలొమోను చూస్తూ ఉన్నప్పుడు ఒక విషయం అతడు గ్రహించాడు. ఏంటండి ఆ విషయం అంటే, అతను కష్టపడుతున్నాడు. ఉదయం అనక రాత్రనక ఆకలి దప్పులు తెలియక ఏం తిన్నాడో కూడా చూసుకోకుండా బాగా ప్రయాసపడుతున్నాడు. ఇంటికి పొద్దుపోయిన వస్తున్నాడు. సూర్యుడు రాకముందే వెళ్తున్నాడు. తిన్నావా, అసలు ఉన్నావా అని పలకరించే నాదుడే లేడు. ఉన్నా సరే మనోడు మాట్లాడు, నాకు నేనే, నాకు ఎవరు వద్దు అనే లైఫ్. ఇలాంటి వాడు ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడు, ఏం సాధించుదామని అనుకుంటున్నాడు? ఆస్తులైతే కూడబెడుతున్నాడు గాని, బంగారము వజ్రాలు వైడూర్యాలు కొంటున్నాడు గాని దానితో కూడా తృప్తి లేదు. ఇలాంటి లైఫ్ వ్యర్థమని సొలొమోను తేల్చేశాడు. ఈ రోజున ఇటువంటి వారు మన మధ్య లేరంటారా? ఉన్నారు కదండి. తల్లి అవసరం లేదు, తండ్రి అవసరం లేడు, భార్య పిల్లలు ఉన్నా పట్టించుకోరు, స్నేహితులను నమ్మరు, బంధువులను దగ్గరికి కూడా రానివ్వరు. అన్నదమ్ములు ఉన్నారా అంటే ఉన్నారంతే, వారికి విలువనివ్వరు. ఎప్పుడు చూసినా ఆ వ్యాపారము, ఈ ఉద్యోగము, ఇది అది అని వారి యొక్క ప్రపంచంలో వారే ఉంటారు. కానీ ఆప్యాయత, ప్రేమ, అనురాగము, సంతోషము, దుఃఖము వీటితో పెద్దగా పట్టింపులు ఉండవు. డబ్బుంటే చాలు అనే భావన, ప్రతి ఒక్క దానిని డబ్బుతోనే కంపారిజన్ చేసే ఆలోచన. ఇలాంటి వారు ఎటువంటి గమ్యం లేని వారు. వారికి కనీసం ఒక ఆలోచన రాదు. ఎందుకు నేను ఇంతగా కష్టపడుతున్నాను, ఎవరి కోసం కష్టపడుతున్నాను, దుఃఖం వస్తే లేదా సంతోషం కలిగితే పంచుకోవడానికి ఒక్కరూ లేనప్పుడు ఇంకెందుకు ఈ జీవితం అని ఆలోచన వారికి ఉండదు. బహుశా నీవు ఇలానే ఉన్నావా? ఒకవేళ నీ యొక్క కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా? దేవుడు నేరుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి లైఫ్ వ్యర్థం. అంత మాత్రమే కాదు, బహుచింత కలిగించును అని. కొంతమందికి పిల్లలు కలగరు, ఎంత ప్రయత్నించినా సంతానమో అందదు, అలానే ఉంటారు. కానీ కనీసం ఎవరినైనా దత్తత తీసుకుందామనే ఆలోచన కూడా రాదు వారికి. దేవుడు చాలా చక్కగా ఈరోజు చెబుతున్న మాట ఏంటి అంటే, నీవు బంధాలు, బంధుత్వాలు కలిగి ఉండాలి అని. అవి ఎలాంటివైనా అయి ఉండొచ్చు. నీ
సంఘాన్ని నీ కుటుంబంగా చేసుకుంటావో, నీ కుటుంబాన్ని విడిచిపెట్టక ప్రేమిస్తావో, నిన్ను గౌరవించే నిన్ను ఆరాధించే వారికి నీవు సపోర్టుగా ఉంటావో, ఎలా అయినా సరే దేవుడు అంటున్నాడు, ఒంటరిగా మాత్రం నీ జీవితాన్ని కొనసాగించకు. నీ జీవితం నీ కోసం కాకుండా ఇంకొకరి కోసం కష్టపడితే, ధారపోస్తే నిజమైన జీవితము అదే అవుతుంది. ఈ లోకంలో ఏది కూడా దానికోసం బ్రతకదు, ఇంకొక దానికోసం బ్రతుకుతుంది. నీకంటూ ఒక కుటుంబం ఉండాలి అని, నీకంటూ ఒక ఆత్మీయ సహోదరులు సహోదరి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నీ యొక్క బిజీ లైఫ్ లో పడి నీవు బందీగా మారొద్దు. నీ ఒక్కడి ప్రయాస, నీ ఒక్కదాని ప్రయాస వ్యర్థమవుతుంది. దేవుని యొక్క సహాయముతో ముందుకు సాగు. దేవుణ్ణి కలిగి ఉంటే అన్ని కూడా ఆటోమేటిక్ గా కలుగుతాయి. మంచి స్నేహితులు నీకు అవసరం, మంచి సంఘ సహవాసం నీకు అవసరం, మంచి ఆత్మీయ జీవితం నీకు అవసరం. కాబట్టి నీకు నీవే కాక దేవుని యొక్క రక్షణతో సమస్తాన్ని సంపాదిస్తూ ఆనందంగా సంతోషంగా జీవించు. దేవుడు ఈ మాటలను మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, ఒంటరిగా మేము చేస్తున్న ప్రయాస వ్యర్థమని, అయ్యా మాకు మేముగా తండ్రి తీసుకునే నిర్ణయాలు, మాకు మేముగా కష్టపడేటటువంటి ఆ యొక్క కష్టము వ్యర్థమవుతుందని, అయ్యా మరి తండ్రి ఇతరుల కోసం జీవిస్తే, కుటుంబం కొరకు జీవిస్తే, స్నేహితుల కోసం జీవిస్తే, అయ్యా ముఖ్యంగా మీ కొరకు జీవిస్తే మా జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుందని అయ్యా లేఖనము ద్వారా మీరు అయ్యా మాకు జ్ఞాపకం చేశారు. అందును బట్టి స్తోత్రములు. అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. విన్నటువంటి మీ యొక్క మాటలు వారి యొక్క హృదయములో ఫలించినట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికున్న కష్టాలను బట్టి, వారికున్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, అయ్యా ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి ప్రభా నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారో అయ్యా వారి మొరను మీరు ఆలకించండి అయ్యా, సమాధానపరచండి దేవా. అయ్యా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అనారోగ్యముతో బాధపడుతున్నారో సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను దయచేయండి. అయ్యా వారికి ఉన్న శారీరక రుగ్మత, బలహీనత, అయ్యా వ్యాధి బాధలు అన్నిటిని యేసు నామములో కడిగి పరిశుద్ధపరిచి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, ఉద్యోగ సమస్యల నుండి విడిపించండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభువా అప్పుల భారాలతో కృంగిపోతూ అయ్యా మరి తండ్రి అప్పు తీర్చుకోలేక ఎందరైతే బిడ్డలు సతమతం అవుతూ అయ్యా చెడు ఆలోచనలు చేస్తున్నారో ప్రభా వారి యొక్క ఆలోచనను తండ్రి అయ్యా మీరు కొట్టివేసి ప్రభా మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపి అప్పు తీర్చుకునేటువంటి మార్గమును వారికి దయచేయండి దేవా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా అయ్యా మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలై, గేమ్స్ ఎడిక్షన్స్ కు అయ్యా వారు తండ్రి బానిసలై ఉంటుండగా నా ప్రభువా అయ్యా కృప చూపించండి. అయ్యా అపవాది క్రియలను వారి పట్ల లయపరచండి దేవా. అదే విధంగా నా ప్రభువా బిడ్డలకు మంచి జ్ఞానమును, వివేచనను దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి దేవా. అదే విధంగా వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి అయ్యా. మీ యొక్క చిత్త ప్రకారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో ప్రభా వారికి రక్షణ దయచేయండి నా తండ్రి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. బిజినెస్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అన్న యొక్క నష్టాలను తండ్రి అయ్యా మరి లాభకరంగా మార్చండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా విదేశాల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి. మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. క్షేమకరంగా అయ్యా మా భారతదేశం ఉండునట్లుగా ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు ఏవి లేకుండా ప్రభా సమాధానముతో మా భారతదేశాన్ని నింపండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభువా దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
వారి కుటుంబాలను దీవించండి, వారి సంఘాన్ని దీవించండి, వారి యొక్క ప్రయాసను వ్యర్థపరచకుండా ప్రభా నూరంతల ఫలముతో వారిని నింపండి. ఇంకా ప్రభా అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. మరి తండ్రి ఇంటి నిర్మాణము జరుగుతుండగా నా ప్రభా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ యొక్క గృహము పూర్తవునట్లుగా కృప చూపించండి తండ్రి. భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి, ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు ఆశీర్వదించండి. మీ యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించేటువంటి కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక.